అమ్మా అమ్మా, వాడు తలుపులు బద్దలు కొట్టేలా ఉన్నాడు. పదండి తీద్దాం. తలుపు తీయండి, తలుపు తీయండి. అమ్మా బాలు, ఏంటి ఏంటమ్మా ఇదే? ఎప్పుడు లేనిది నేను రాకుండా తలుపులేసారు ఎందుకో? ఎవరు గడియ వేశారో తెలీదు. అంటే నన్ను లోపలికి రానివద్దని డిసైడ్ అయ్యారా? అసలు తలుపులేసింది ఎవరో, ఎవరేశారో నాకు ఇప్పుడే తెలియాలి. రే బాలు, బయట నిలబడి అరుపులేంట్రా? చుట్టుపక్కల వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? ముందు నువ్వు లోపలికెళ్ళు. నేను రాను. ఈరోజు అటో ఇటో తేలాలి. చెప్పండి, ఈ తలుపులేసింది ఎవరో? రేయ్, మేమెవరం వేయలేదురా. ముందు లోపలికి రండి, తర్వాత మాట్లాడుకుందాం. నేను రాను. ఎప్పుడు ఇలా చేయలేదు కదా మావయ్య, ఈ రోజే ఎందుకు ఇలా చేశారు? ఎందుకు చేశారో ఎవరు చేశారో నాకు ఇప్పుడే తెలియాలి. తెలియాలి. నేనే చేశాను. డోర్ నేనే లాక్ చేశాను. ఏంట్రా ఎన్నడూ లేనిది ఈ రోజు ఎందుకు ఇలా చేసావు? కావాలనే చేశాను తాతయ్య. అర్ధరాత్రి వరకు తాగి తందనాలాడి ఇక్కడికి ఇష్టం వచ్చినట్టు వస్తే ఇంకా కుదరదు. వాళ్ళు లోపలికి రావడానికి వీల్లేదు. అంటే నన్ను ఇంట్లోకి రానివ్వకుండా నువ్వు అందుకనే కావాలనేసావా నువ్వు? అవును, నీ ఇష్టం వచ్చినట్టు తాగుతాను, నీ ఇష్టం వచ్చినప్పుడు ఇంటికి వస్తానంటే తలుపులు తీసి పెట్టడానికి ఇదేమి హోటల్ కాదు, ఇల్లు. ఈ రాత్రి ఇంటి బయటే ఉండు, అప్పుడు నీకు బుద్ధి వస్తుంది. నన్ను బయటికి పోమంటావా? అసలు నన్ను అలా అనడానికి నువ్వెవరో? నేను ఈ ఇంటి బిడ్డనే. నీకెంత హక్కుందో నాకు కూడా అంతే హక్కుంది. అసలు ఆ మాటకొస్తే నీకంటే నాకే హక్కుంది. ఎందుకంటే నేనే అస్సలు కొడుకుని. రే ఆపరా. ఏంటి తాతయ్య మీరు? తాగొచ్చినంత మాత్రాన ఇలా తలుపులు వేయడం ఏంటి? ఫ్రెండ్స్తో పార్టీ ఉందని కొంచెం తాగాడు, దానికి ఇలా గుమ్మ ముందు నిలబెట్టేస్తారా? అసలు ఇది ఇల్లా హాస్టలా? నాకైతే ఏం అర్థం కావడం లేదు. అత్తయ్య, మీరు చూస్తూ ఉన్నారే గాని ఏం మాట్లాడట్లేదేంటి? మీరు చేసిన తప్పు కళ్ళ ముందు కనిపిస్తుంటే అత్తమ్మ మాత్రం ఏం మాట్లాడుతుంది? ఒక్కరోజంటే ఫ్రెండ్స్ అనుకోవచ్చు, కానీ రోజు ఇలా తాగొస్తుంటే ఏమనాలి? నా ఇష్టం వచ్చినట్టు తాగుతాను. అవసరమైతే ఈ ఇంట్లోనే పట్ట పగలే తాగుతాను. నన్ను బయట నిలబెడతారా? బాలు, కాస్త సైలెంట్గా ఉండరా. రామ్, ముందు వాడిని లోపలికి రమ్మను. ఇంటి బయట నిలబడి వాడలా అరుస్తుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తారా? మన పరువు పోతుందిరా. మనది పరువు గల కుటుంబం అనే ఆలోచన వాడికే ఉంటే ఇలాంటి పనులు చేస్తాడా? అది కాదురా రాము, నేను వాడిని సమర్థించడం లేదురా. మీ నాన్న చెప్పినట్టు వాడు ఇలా అరుస్తుంటే పోయేది మన పరువే. పైగా వాడు తాగున్నాడు, నోటికి వచ్చినట్టు ఏదేదో వాగుతున్నాడు. రామ్, ఈ ఒక్కసారికి వదిలే. ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా వాడికి అర్థం కాదు. వాడి మత్తు దిగాక రేపు మాట్లాడదాంలే. సరే, మీరు చెప్తున్నారు కాబట్టి నేను లోపలికి రానిస్తాను. కానీ ఇదే లాస్ట్ వార్నింగ్. వార్నింగా? నాకే వార్నింగ్ ఇస్తున్నావా? ఎస్, దిస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. రేపటి నుంచి 9 గంటలకల్లా ఇంట్లో ఉండాలి. తాగి వస్తే ఇంటి బయటే ఉండాలి. లోపలికి రావడానికి వీల్లేదు. ఇలా చేస్తేనే నీకు బుద్ధి వస్తుంది. లోపలికెళ్ళు. వద్దు రాము, మీరు లోపలికి వెళ్ళొద్దు. రాము చేస్తోంది కరెక్టే. ఈ పని నేను ముందే చేసుంటే నువ్విలా అయ్యేవాడివే కాదు. ఈ ఇంటి పెద్ద కొడుకుగా
రాము తీసుకున్న నిర్ణయాన్ని మేము ఎవ్వరం కాదనము. అంటే నేను బయట ఉండాలా? అవును, ఈ రాత్రికి బయటే ఉండు. అప్పుడు నీకు బుద్ధొస్తుంది. ఒకసారి ఇలా జరిగితే గాని నువ్వు దారికి రావు. సీత, మీరు లోపలికెళ్ళండి. అత్తయ్య, దిస్ ఇస్ టూ మచ్. మాకు ఆకలేస్తుంది, మేమేం తినలేదు. ఈ రాత్రికి మీరు పస్తులుండాల్సిందే. అంటే నేను పస్తులతో రాత్రంతా ఇక్కడే పడుకోవాలా? ఆ? అలా జరిగితే తప్ప నీలో మార్పు రాదు. నా పెద్ద కొడుకు ఏం చేసినా ఆలోచించే చేస్తాడు. చేసిన తప్పుకి శిక్ష అనుభవించండి. తాగొచ్చినందుకు బాలుకి భార్యగా అతని తప్పుని అడ్డుకోవాల్సింది పోయి ఎంకరేజ్ చేసినందుకు నీకు, మీ ఇద్దరికీ భోజనం కట్. ఇదే మీకు నేను వేస్తున్న శిక్ష. సీత, పద వెళ్దాం. ఆ! వాళ్ళు ఆ! రేయ్, తినండ్రా. ఈరోజు మీకోసం స్పెషల్గా వండించాను. ఎవరికి ఏమేం కావాలో అన్ని మొహమాటం లేకుండా అడిగి మరీ తినండి. ఏయ్, ఎవరేం అడిగినా లేదనకుండా వడ్డించు. అర్థమైందా? రే చందు, నాకు బిర్యానీ కావాలరా. ఏయ్, వడ్డించు. తినరా. మామ, చికెన్ కర్రీ కావాలరా. ఏయ్, చికెన్ కర్రీ అంటే వెయ్యి. అరే మామ, నాకు మటన్ కర్రీ కావాలరా. అమూల్య, అమూల్య, రే ఒక్క నిమిషం. ఏయ్, అక్కడ వడ్డించమని చెప్తే ఇక్కడికో చేంజ్ చేస్తున్నావు. అక్కడ నా ఫ్రెండ్కి మటన్ కావాలంట. కావాలంటే టేబుల్ మీదే అన్నీ ఉన్నాయి, పెట్టుకుని తినమనండి. అంతేగాని నేను మాత్రం అక్కడికి రాను. రావా అంటే నా మాట అంటే లెక్కలేదా? నేను చెప్పిన వడ్డించవా? ఇప్పుడు వస్తావా లేదా? ఎలా రమ్మంటారండి? అక్కడ మీ ఫ్రెండ్స్ బిహేవియర్ అస్సలు బాలేదు. ఏమైంది? వాళ్ళేం చేశారు? ఏం చేశారంటే ఏం చెప్పమంటారు? నేను వడ్డిస్తూ ఉంటే నా చేతిని తాకుతూ చాలా అసహ్యంగా బిహేవ్ చేస్తున్నారు. ఎలా రమ్మంటారు? చెప్పమూల్య, వీళ్లలో నీ చేతిని టచ్ చేసింది ఎవడు? వీడా? వీడా? చెప్పు, ఎవడు చెప్పు. అలా చూస్తావేంటమూల్య? చెప్పు, ఎవరు నీతో మిస్బిహేవ్ చేసింది? చెప్పు.
ఇదిగో వీడేనా వీడేనా? చందు, అది అనుకోకుండా చేయి తగిలింది. నేను కావాలని చేయలేదురా. ఒక్కసారి కాదండి, చాలా సార్లు టచ్ చేశాడు. ప్రతిసారి పొరపాటు జరుగుతుందా ఏంటి? సారీరా. నువ్వెందుకురా సారీ చెప్తున్నావు? నువ్వేంటో నాకు తెలీదా? అదేంటండి, అతను చెప్పింది నమ్ముతారా? అంటే నేను చెప్పింది నమ్మరా? నమ్మను నమ్మను. నువ్వు పరిచయం కాకముందు నుంచి వీడు నా ఫ్రెండ్. వీడేంటో ఎలాంటి వాడో నాకు తెలుసు. నా ఫ్రెండ్ మీద నిందలు వేస్తే నమ్ముతాననుకున్నావా? వాడెప్పుడూ అలా చెయ్యడు. ఒకవేళ వాడు చెయ్యి తగిలితే అది పొరపాటు అవుతుంది గాని నువ్వన్నట్టు కావాలని చేసింది కాదు. ఇంకోసారి నా ఫ్రెండ్స్ గురించి తప్పుగా మాట్లాడావంటే చెంప పగిలిపోతుంది. జాగ్రత్త. వాడికేం కావాలో వడ్డించు. పరాయి మగవాడు చెయ్యి పట్టుకుంటే భర్తకి చెప్పుకొని బాధపడతాం. కానీ నా భర్త నన్నే అవమానించి ఆ వెధవని వెనకేసుకొస్తుంటే నా బాధ ఎవరితో చెప్పుకోవాలి స్వామి? ఈ ఇంట్లో నాకు ప్రేమ మాత్రమే దక్కదు అనుకున్నాను, కానీ రక్షణ కూడా దొరకదని ఇప్పుడు అర్థమైంది స్వామి. ఇదే మంచి అవకాశం. ఇప్పుడు గనుక బాలుని రెచ్చగొడితే మనం అనుకున్నది నెరవేరుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. రాత్రంతా ఇంటి బయటే ఉండేలా చేయాలి. తిండి లేకుండా నిద్ర లేకుండా ఇంటి ముందు పడుంటే గాని బాలుకి కోపం రాదు. వాళ్ళ అమ్మ మీద రివర్స్ అవ్వడు. బాలు, నువ్వు ఇక్కడ ఉండలేవు. మన ఇంటికి వెళ్దాం పదా. చూడు బాలు, ఆ రామ్ ఏదో అన్నాడని నువ్వు రాత్రంతా ఇక్కడే ఉంటాను, ఆకలేసినా ఏమి తినను అని మొండి పట్టుకు. నువ్వెంత బాధపడినా ఈ ఇంట్లో నిన్ను పట్టించుకునే వాళ్ళే లేరు. ఈ చలిలో దోమలు కుడుతూ ఉంటే నువ్వు బాధపడడం చూసి అందరూ నవ్వుకుంటారే తప్ప ఎవ్వరూ జాలిపడరు. మనం వెళ్దాం పదా. నేను రాను. నేను ఇక్కడే ఉంటాను. నేను తాగొచ్చానని నాకు శిక్ష వేస్తాడా రాముగాడు? వాడి సంగతి తేల్చుకునేంత వరకు నేను రానంతే. నాకు కావాల్సింది కూడా అదే కదా బాలు. ఈ గొడవ పెరగాలి. మీ అమ్మ మనసులో రామ్ మీద ద్వేషం పెరిగి వాళ్ళని బయటికి పంపించాలి. బాలు, నువ్వు ఇలా బాధపడడం చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. నువ్వు ఈ ఇంటికి వారసుడివే. నీకెందుకు బాలు ఈ శిక్ష? నీతో పాటు నేను కూడా ఏమి తినను. ఇక్కడే జాగరణ చేస్తాను. రాత్రంతా మేల్కొని ఉంటాను. ఏమండి, నన్ను క్షమించు బాలు. నిన్ను చాలా ఇబ్బంది పెట్టాల్సి వచ్చిందిరా. నేను ఇంట్లో నుంచి వెళ్ళాలంటే ఇలా చేయక తప్పదు. అమ్మకి కోపం రావాలి. తన సొంత కొడుకుని బాధ పెట్టడం చూసి నన్ను కోప్పడి బయటికి వెళ్ళమని చెప్పాలి. ఏమండి, చూడు సీత, బయటవాడు ఎంత బాధపడుతున్నాడో చూడు. దోమలు కుడుతున్నాయి, మరోవైపు చలిగా ఉంది. శశి అయినా వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటికైనా తీసుకెళ్ళొచ్చు కదా. వాళ్ళు వెళ్ళరు సీత.
అమ్మ ముందు వాళ్ళు కష్టపడాలి, బాధపడాలి. అది చూసి అమ్మకి కోపం వచ్చి నన్ను తిట్టాలి. వాళ్ళు కోరుకునేది, మనం కావాలనుకుంటుంది కూడా అదే కదా సీత. ఏంట్రాణి, నువ్వింకా పడుకోలేదా? బాగా పొద్దుపోయింది, నిద్రపో. బయట వాడు ఆకలితో అలమటిస్తుంటే నాకు నిద్ర ఎలా పడుతుందండి? వాడు కూడా ఎంత మొండితనంతో అలాగే గుమ్మ ముందు ఎలా ఉన్నాడో చూశారు కదా. పోనీ నేను వెళ్ళి రామ్తో మాట్లాడి వాళ్ళని లోపలికి తీసుకురమ్మని చెప్తాను. నేను చెప్తే వాడు కాదనడు. వద్దండి, రాముని నిర్ణయం మార్చుకోమని చెప్తే అది వాడిని అవమానించటమే అవుతుంది. కన్న తల్లిగా బాలు కోసం నేను బాధపడుతున్నానే కాని ఈరోజు రాము చేసిన పని నేను ముందే ఎందుకు చేయలేదా అని చాలా విచారిస్తున్నానండి. కనీసం ఇప్పుడైనా బాలులో మార్పు వస్తుందేమోనండి. కాకపోతే వాడస్సలు ఆకలికి తట్టుకోలేడు. 5 నిమిషాలు లేట్ అయితే అల్లా కల్లోలం చేస్తాడు. యాండి, కనీసం వాడికి ఏదైనా తినడానికి ఇస్తానండి. సరే, రామ్ పడుకునుంటాళ్లే. ఒకవేళ చూసినా నేను మాట్లాడతాను కదా. వెళ్ళు. బిడ్డ ఆకలితో ఉంటే కన్నతల్లి పడే ఆవేదన ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను రాణి. వెళ్ళు, వెళ్ళి వాళ్ళకి ఏదైనా తినడానికి పెట్టు. వెళ్ళు. అలాగేనండి. బాలు, ఇదిగోరా, మీకోసం భోజనం తెచ్చాను. ఇద్దరూ తినండి. ఏంట్రా అలా చూస్తున్నావు? భోంచేయండి. ఈ రాత్రికి మీరు పస్తులుండాల్సిందే. ఇదే మీకు నేను వేస్తున్న శిక్ష. భిక్షం వేస్తున్నావా అమ్మా? భిక్షం. బాలు, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానమ్మా? నేను నీ కొడుకులా కనిపించట్లేదు కదా, అడుక్కు తినేవాళ్ళ కనిపిస్తున్నాను కదా. అవేం మాటలురా? అంతే కదమ్మా, అందుకే కదా నన్ను ఇలా అనాథలా వదిలేశావు. నీకు నేను ఏమీ కానివాడు కదా. ఏమీ కానివాడేమో చక్కగా ఇంట్లో హాయిగా నిద్రపోతున్నాడు. నేనిక్కడ కష్టాలు పడుతున్నాను కదా. నీ రక్తం పంచుకుని పుట్టిన వాడేమో ఇలా బిచ్చగాడ్లా పడుంటే నా మొహన అన్నం తెచ్చి పడేస్తున్నావా? అంతే కదా. బాలు, అది కాదురా. నాకు అర్థమైందమ్మా. ఆ రాముగాడు మాత్రమే నీ కొడుకు. నేను ఏమీ కాను. వాణ్ణే కన్నావు, నన్నేమో బజార్లో తెచ్చుకున్నావు. ఏం చేస్తానమ్మా, ఇదంతా నా తలరాత, కర్మ. అబ్బా, నేను అనుకున్న దానికంటే బాలు చాలా ఎక్కువగా రియాక్ట్ అవుతున్నాడుగా. సూపర్. బాలు, బాధపడకరా. నీలో మార్పు రావాలి అని రాము ఇలా చేస్తున్నాడు. అది నువ్వు అర్థం చేసుకోరా. అర్థమైందిలేమ్మా, ఇప్పుడిప్పుడే నాకు బాగా అర్థమవుతుంది. నాకు శిక్ష వేశాడు కదూ, అనుభవిస్తాను. ఈ రాత్రికే కాదు, ఎన్ని రోజులైనా సరే ఇక్కడే పడి చేస్తాను. నీ పెద్ద కొడుకుని, నీ పెద్ద కోడల్ని బాగా చూసుకో, బాగా చూసుకో. వెళ్ళు, వెళ్ళు. బాలు, నా మాట వినరా. వెళ్ళమని చెప్తున్నాను కదమ్మా, వెళ్ళు, వెళ్ళు.
తాతయ్య ఇప్పుడు నీ తల్లి మనసులో అలజడి మొదలైంది. ఇప్పుడు నేను అనుకున్నది జరుగుతుంది. ఎస్. మీరు బాలుని ఒక్కడినే కన్నారా? ఆదిత్యని కూడా ఏ అనాథాశ్రమం నుంచో తీసుకునొచ్చారా? సీత, అమూల్యనేమో తన కర్మకు వదిలేశారు. ఇప్పుడు ఆదిత్యని కూడా అలానే వదిలేస్తున్నారు. అసలు మీరు నిజంగా కన్నతల్లేనా? నోర్మోయ్!